హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక అభిమాన గణం ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2026 ఐపీఎల్ సీజన్కు గాను ఈ ఐపీఎల్ యాక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా 2025లో మొట్టమొదటిసారిగా బెంగళూరు టీం ఛాంపియన్గా నిలిచింది. గతంలో ఎన్నోసార్లు ఫైనల్ వరకు చేరినప్పటికీ ఫైనల్లో మాత్రం నిరాశగానే వెనుదిరగాల్సి వచ్చింది. కాబట్టి 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ 2025లో మొట్టమొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కప్ను సాధించింది. అందువల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఈ ఐపీఎల్ యాక్షన్లో పెద్ద ప్లేయర్స్ కోసం పోరాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ప్లేయర్స్ కూడా వాళ్ళ టీం తరఫున గొప్పగానే పెర్ఫార్మెన్స్ చేశారు. అందున వాళ్ళ యొక్క 11 స్థానాలు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. అందరూ కూడా గత సీజన్లో సమిష్టిగా రాణించి గొప్ప ప్రదర్శన చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే కొనసాగించే అవకాశం ఉంది. ప్రధానంగా బెంగళూరు టీం తరపున చూసుకుంటే ఇప్పుడు ఈ యాక్షన్లో బెంగళూరు వద్ద 16.5 కోట్లు మిగిలి ఉంది. ఇక ఈ ఐపీఎల్ యాక్షన్లో చూసుకుంటే బెంగళూరు టీం వద్ద 16,40,00,000 పర్సులో మిగిలి ఉంది. ప్రధానంగా వీళ్ళ టీం తరపున 8 స్థానాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. కానీ ఈ 8 స్థానాలు మాత్రం కేవలం బ్యాకప్గా మాత్రమే ఉపయోగపడతాయని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇక వీళ్ళలో 2 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్కు ఆస్కారం ఉంది. ప్రధానంగా వీళ్ళ టీం తరపున గతంలో ఓపెనర్లుగా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్టులు అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో దేవదత్ పడిక్కల్, 4వ స్థానంలో కెప్టెన్ అయినటువంటి రజిత్ పటిదార్ మరియు 5వ స్థానంలో వికెట్ కీపర్ అయినటువంటి జితేష్ శర్మ, 6వ స్థానంలో టిమ్ డేవిడ్, 7వ స్థానంలో కృణాల్ పాండ్యాలు ఉన్నారు. ఇక 8వ స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్గా పేరున్నటువంటి రొమానియా స్టెఫర్డ్ మరియు 9వ స్థానంలో భువనేశ్వర్ కుమార్, 10వ స్థానంలో జోస్ హెజిల్వుడ్, 11వ స్థానంలో సిఎస్ శర్మలు ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ వీరందరూ కూడా గతంలో గొప్ప ప్రదర్శన చేసిన వారే. అందుమూలంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో బెంగళూరు టీంకు పెద్ద ప్లేయర్స్ యొక్క అవసరమే లేదు. కాబట్టి ఈ ఐపీఎల్ యాక్షన్లో ఎవరికైనా గాయమైతే వాళ్ళ యొక్క స్థానాలను భర్తీ చేసేందుకు బ్యాకప్గా మాత్రమే కొందరు ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళను కూడా కాస్త తక్కువ రేటుకే వీళ్ళు దక్కించుకోవచ్చు. ఇంతేకాకుండా వీళ్లకు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఎస్ దయాల్ ఉన్నారు. అందువల్ల అందరూ కూడా ఆల్రెడీ గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారే. కాబట్టి ఈ ఐపీఎల్ యాక్షన్ అనేది బెంగళూరుకు నామమాత్రమనే చెప్పాలి. వీళ్ళు ఏ ఒక్క ప్లేయర్ కోసం కూడా చాలా గొప్పగా పోరాడే అవకాశమే లేదు.